హాయ్ గాయ్స్ అందరికీ మేము మొన్న ఒక వీడియో పెట్టాను కదా గృహప్రవేశం అక్క వాళ్ళనేసి ఆ వ్లాగ్ అయితే చెప్తున్నాను. అక్కడ మేము సరదాగా కూర్చున్నాము, అమ్మవారిని డెకరేషన్ చేశారు. ఇక్కడ ఒక చిన్న గ్రూప్ ఫోటో అనేది ఫోటో తీసుకున్నాం. ఇక్కడ మా పిల్లలు అనమాట, మా బాబు, మా పాప, అక్క వాళ్ళ పాప, గృహప్రవేశం జరిగే పాప. ఇంకా మా పాప బాగా రెడీ అయిపోయింది అనేసి చిన్నగా అట్లా కాస్త మేకప్ చేసినాను అంతేనండి. చాలా బాగా వచ్చింది ఆ ఫైనల్ లుక్ అవుట్. ఇంకా రెడీ అయిపోయింది. ఒక చిన్న ఫోటో తీ మమ్మీ అంటే డ్రెస్ పైకి ఎత్తుకునేది, ఎందుకంటే అక్కడ ఫుల్ వర్షం పడతా ఉంది, దాని డ్రెస్ పడైపోతుందని. ఇంకోటి వచ్చి అత్తమ్మ, మామ, అక్క, నేను. శ్రీ లక్ష్మీ మంగళకర నీరాజనం సందర్శయామి. ఓం రాత్రి రమణ గోవిందో గోవింద. कमलगणम नेहि सुरेश रेड्डी नामधेयस्य सुस्मिता नाम नेहि सह कुटुंबस्यान अस्माकं कुटुंबस्य. ఇక్కడైతే మేము వంట చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామండి. మా గ్యాంగ్ పెద్దగా అనేసి రెండు అంతా కలిసి హెల్ప్ చేస్తారు. అంటే మేము ఇక్కడ వాళ్ళు ఒప్పట్లు చేస్తూ ఉంటే మేము దాని మీద పక్కన పెట్టేసి దానికి నీట్గా ఫోల్డ్ చేసేసి ఒక వర్క్ చేయడం జరిగింది. గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మాట చెప్పుకుంటానే ఉంటే వాళ్ళు చిన్న పని అప్పగించారు. మేము చిన్న కామెడీ చేసామన్నమాట. మేము ఖాళీగా కూర్చోంటే మీరే కదా పని పెట్టినారు, కాస్త మాకు ఎక్స్ట్రా ఇవ్వాలా అనేసి వాళ్ళతో కామెడీ చేసుకుంటా, జోక్స్ చేసుకుంటూ అక్కడ వంటలు దానికి హెల్ప్ చేస్తున్నామండి. ఇంకా చిన్నగా ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అక్క వాళ్ళ పిల్లలు, నేను, ఇంకా సరదాగా ఇక్కడ బూందీ చేస్తూ ఉంటే దానికి కూడా చాలా బాగా వచ్చింది. అందరూ తినేసి టేస్ట్ చూసేసి చాలా బాగా వచ్చేది వంటలు అయితే కన్నా అంత బాగా రుచిగా ఉన్నాయి. అవైతే చూసేసాయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి బూందీ మిక్చర్ చేస్తున్నారు, చాలా బాగా టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడ ఎట్లయితే ఒక్కొక్క పని. ఇక్కడ మా బాబు నేను వీడియో తీస్తుంటే ఎప్పుడు నీకు వీడియో వేసానమ్మా అని వాడు వద్దు అంటుంటే నేను వాడిని కాబట్టి తిరిగి మరీ ఫోటో తీశాను. అంటే బాగుంటుంది కనపరు అనేసి. ఇంకా ఫైనల్గా ఇదే అనమాట అక్క వాళ్ళ ఇల్లు అనేసి. అక్క వాళ్ళంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళది ఇల్లు, అది మా పెద్దనాన్న చిన్నాన్న బిడ్డలు వాళ్ళు. ఇంకా వాళ్ళది అత్తమ్మ వాళ్ళ ఊరు ఇద్దరు ఒకే ఊరు అనమాట. అక్క చెల్లెల్ని ఒకే ఊరికి ఇచ్చారు. ఇంకా అలా ఉంటుంది. ఇంకా మేము బయలుదేరేటప్పుడు వర్షం పడింది, మధ్యలో అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా బయలుదేరేటప్పుడు వర్షం పడింది, మధ్యలో అమ్మ వాళ్ళ ఊరు అనేసరికి మేము అమ్మ వాళ్ళ ఊరికి ఇంటికి వెళ్ళాము. ఇంకా వెళ్తా ఉంటే వర్షం పడింది. బాబు బయటే ఉన్నారు, రండి పోదాం, ఇంకా నానమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడు పోయేది, నేను ఇంట్లో ఎక్కువ రాను అనేసి వాడు అక్కడే కూర్చొని ఇంకా అరుస్తా ఉన్నాడు, డాడీ అనేసి. ఇంకా నేను మీకు చిన్న క్లూ ఇస్తాను, అక్కడ ఏ కొండలు కనిపిస్తానో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వచ్చే దారిలో